తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు విజయోత్సవ సభను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నామని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయ్ తెలిపారు. 3 రోజుల పాటు ఈ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సభకు రైతులు, శాస్త్రవేత్తలు వస్తున్నారని తెలిపారు. వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించేందుకు సదస్సులు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర మంత్రులతో పాటు ఈ నెల 30న సీఎం రేవంత్ రెడ్డి ముగింపు సభకు హాజరు కానున్నట్లుగా తెలిపారు. దీనికోసం అన్ని శాఖల సమన్వయంతో ఈ విజయోత్సవ సభను విజయవంతం చేసేందుకు కృషి చేస్తామంటున్న జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయ్తో మా ప్రతినిధి వెంకటేష్ ఫేస్ టు ఫేస్. ప్రతిష్టాత్మక రైతు విజయ సభను నిర్వహిస్తుంది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించే సభకు రాష్ట్ర వ్యాప్తంగా అందరు రైతులు, దానికి సంబంధించిన శాస్త్రవేత్తలు కూడా ఇక్కడ వచ్చనున్నారు. 28, 29, 30 3 రోజుల పాటు జరిగే ఈ సభకు 30వ రోజు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. దాంతోపాటు రైతులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయ్ మన వద్ద ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఈ 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని ఎలా విజయవంతం చేస్తున్నారు, పనులు ఎలా పర్యవేక్షిస్తున్నారు? ఇది మన ప్రజాపాలన 1 ఇయర్ అవుతున్న సందర్భంగా రాష్ట్రంలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు అని చెప్పి చాలా పెద్ద ఎత్తున ఉత్సవాలు, పండుగలు నిర్వహించడం జరుగుతోంది. దాంట్లో భాగంగా మనకి 28వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మహబూబ్ నగర్లో రైతు పండగ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాము. ఈ 3 రోజుల పండగలో మొత్తం అన్ని జిల్లాల నుంచి రైతులు పెద్ద ఎత్తున పాల్గొంటారు. అయితే ఇందులో మొదటి రోజు మనకి రేపు ఎగ్జిబిషన్ ఇనాగరేషన్ ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్లో మనకి వ్యవసాయం, తర్వాత అనుబంధ రంగాలకి సంబంధించిన ఉత్పత్తులు, తర్వాత మెషినరీ, ఫార్మ్ మెకనైజేషన్కి సంబంధించిన మెషినరీ, తర్వాత ఈ రంగాల్లో కొత్తగా వస్తున్న ఆవిష్కరణలు, వీటన్నిటికీ సంబంధించిన పెద్ద ఎత్తున ఎగ్జిబిషన్ అనేది ఇక్కడ 3 రోజులు నిర్వహించడం జరుగుతోంది. దీని ఇనాగ్రేషన్ మనకి గౌరవ వ్యవసాయ శాఖ మంత్రుల వారు, అదేవిధంగా గౌరవ జిల్లా మంత్రివర్యులు, గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, గౌరవ ఇతర మంత్రివర్యులు, ఉన్నతాధికారులు అందరూ కూడా దీంట్లో పాల్గొనడం జరుగుతుంది. మొదటి 2 రోజులు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి రైతులందరూ కూడా ఈ ఎగ్జిబిషన్ని సందర్శించడం జరుగుతుంది. వారికి ఎగ్జిబిషన్ సందర్శనతో పాటుగా కంటిన్యూస్గా అవగాహన కార్యక్రమాలు, తర్వాత శిక్షణ కార్యక్రమాలు, వాళ్ళ అనుభవాల షేరింగ్, తర్వాత వాళ్ళకి ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేయడము, ఇలాంటివన్నీ కూడా మనకి రాష్ట్ర స్థాయి నుంచి వివిధ ఏజెన్సీస్ నుంచి, ప్రెస్టీజియస్ సంస్థల నుంచి శాస్త్రవేత్తలు, నిపుణులు కూడా వస్తున్నారు. వారందరూ కూడా ఈ 3 రోజులు ఉండి ఈ అవగాహన కార్యక్రమాలు కూడా ఇక్కడ కంటిన్యూస్గా నిర్వహించడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా 3 రోజుల పాటు జరిగింది అంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమం కాబట్టి రోజు ఎంతమంది రైతులు వచ్చారు, వాళ్ళతోటి ఈ కోఆర్డినేషన్ ఉండేది అవకాశం ఉంటుంది శాస్త్రవేత్తలతోటి? అంటే రోజుకి మనము ఈ పండగకి వేల సంఖ్యలోనే రైతులు వచ్చేలాగా ప్లాన్ చేస్తున్నాము. రేపు, ఎల్లుండి కూడా. రేపు మన మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాకి సంబంధించిన రైతులు, పక్క జిల్లాల కొంతమంది రేపు వస్తారు. ఎల్లుండి వేరే రాష్ట్రంలోని ఇతర జిల్లాలన్నింటి నుంచి కూడా రైతులు వస్తారు. అయితే ముగింపు రోజున మనకి 1,00,000 మందికి పైగా రైతులు దీంట్లో పాల్గొంటారు. దీనికి సంబంధించి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఎగ్జిబిషన్ సందర్శనతో పాటుగా రైతులతో ఇంటరాక్షన్తో పాటుగా బహిరంగ సభ ఉంటుంది. అంటే ఆ రోజు 30వ తేదీన సీఎం గారు ఎన్ని గంటలకు వచ్చే అవకాశం ఉంటుంది? రైతులతో కనెక్ట్ అవుతారా, లేదంటే బహిరంగ సభలోనే పాల్గొనే అవకాశం ఉంటుందా? అంటే అక్కడ ఎగ్జిబిషన్లో రైతులతో కనెక్ట్ అవ్వడం అనేది ఉంటుంది. ఆ తర్వాత వచ్చి బహిరంగ సభలో పాల్గొంటారు. సమయం అనేది ఇంకా కన్ఫర్మ్ కావాల్సింది. ఓకే, ఇది రైతు సంబంధించిన విజయవంతం సభనైతే విజయవంతం చేసేందుకైతే కలెక్టరు, జిల్లా అధికారులు అయితే కృషి చేస్తున్నారని చెప్పవచ్చు. 3 రోజుల పాటు జరిగే ఈ సభను విజయవంతం చేసేందుకే అందరు అధికారులు సమిష్టి సమావేశం నిర్వహించి ఇప్పటికే సమీక్షలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఇక్కడ నిర్వహించి ఈ సభకు కూడా 150 స్టాల్ను ఏర్పాటు చేసి రైతులను, శాస్త్రవేత్తలను రప్పించి వారికి ఉన్న సమస్యలు, వారికి ఉన్న ఏదైనా ఆలోచనలు ఉంటే కొత్త వంగడాలకు సంబంధించిన భవిష్యత్తులో జరిగే వ్యవసాయంలో సంబంధించిన పురోగతిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకునే దానిపై కూడా వారికి కనెక్ట్ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా అనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ 3 రోజుల పాటు జరిగే ఈ సభను విజయవంతం చేసేందుకైతే జిల్లా అధికారులతో పాటు ఎమ్మెల్యేలు, అక్కడ ప్రజాప్రతినిధులు, మంత్రులు కూడా కృషి చేస్తున్నారని తెలుస్తుంది. కెమెరా పర్సన్ విజయ్తో వెంకటేష్, ఐ న్యూస్, మహబూబ్ నగర్.